హాయ్ అండి అందరికీ. బాగుంది. ఇది సండే రోజు స్పెషల్ అండి, చికెన్ బిర్యానీ. కొంచెం వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. బిర్యానీ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నామండి. ఇది మనం రైస్ అనేది 70% అనేది కుక్ అవ్వాలండి. ముందు చికెన్ని మనం అన్ని మసాలాలన్నీ కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత బియ్యం అనేది రెడీ చేసుకోవాలి. దీంట్లోకి మనం చికెన్ బిర్యానీ కదా, దానికి ఫ్రైడ్ ఆనియన్స్ అండి ముందే ఫ్రై చేసి పెట్టుకున్నామండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి అన్నీ మనం వేసుకోవాలండి. దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్, ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో ఉంచితే కొంచెం మంచిగా జ్యూసీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక 2 minutes పక్కన పెడితే కొంచెం చల్లగా ఉంటుంది కదా, కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం గ్యాస్ మీద పెట్టేసుకొని, మనం దేంట్లో అయితే బిర్యానీ చేసుకుంటామో ఒక పెద్ద పాత్ర పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం బిర్యానీకి కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 30 to 40% అండి. చికెన్ అనేది కొంచెం బాగుంటుందండి డైరెక్ట్గా వేయకుండా. 7% కుక్ అయిన రైస్ అనేది దాంట్లో వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి. అది కొంచెం వీడియో స్కిప్ అయిపోయింది, ఏమనుకోకండి. ఒక 20 minutes మనం దమ్ పెట్టేసుకుంటే అయిపోతుందండి బిర్యానీ. మీకు నచ్చిందా? నచ్చితే మా వీడియోని కంపల్సరీ లైక్ చేసుకోండి. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంత వేసుకోవాలా క్లారిటీగా చెప్పలేదండి, ఎందుకంటే మేము అందాదా అంటే మేము ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి ఎంత వేసుకోవాలా మీకు ఐడియా ఉంటుంది, అంత వేసేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ ఉందా కింద? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.